ఇరాన్పై ఇజ్రాయెల్తో కలిసి ఏకపక్షంగా యుద్ధం ప్రారంభించినటువంటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ఈ వార్ నుంచి ఎలా బయటపడాలో తెలియడం లేదు అనుకుంటున్నారు ఆయన. మరి దీంతో యుద్ధం ఎన్ని రోజులు కొనసాగుతుందనేటటువంటి దానిపైన రోజుకో ప్రకటన చేస్తూనే ఉన్నారు. ఇప్పటికే ఈ యుద్ధం త్వరలోనే ముగుస్తామని, మరోసారి చాలా రోజులు పడుతుందని ఇట్లాంటి గందరగోళ ప్రకటనలు చేస్తూ ఉన్నాడు ఆయన. అయితే ఇరాన్ యుద్ధం పైన తాజాగా వైట్ హౌస్లో మాట్లాడినటువంటి డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరో అన్నట్లుగా మనం ఈ రోజే వెళ్ళిపోతే జరిగిన నష్టాన్ని పునర్నిర్మించడానికి 10 సంవత్సరాలు పడుతుందని ట్రంప్ వ్యాఖ్యానించారు. కానీ మరే ఇతర అధ్యక్షుడు ఈ పరిస్థితిని ఎదుర్కోవలసి రాకుండా మనం దీనిని మరింత శాశ్వతం చేయాలి, పరిష్కరించాలి. ఈ సమస్య మనకు మళ్ళీ ఎప్పటికీ రాకూడదు అని తద్వారా ఇరాన్ నుంచి తప్పుకోవటం పైన క్లారిటీ ఇచ్చేశారు ఆయన. మరి అలాగే నష్ట తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ ఇరాన్ నుంచి నిష్క్రమణ తక్షణమే జరగదని మరల ప్రకటన. తాము ఇంకా వెళ్ళడానికి సిద్ధంగా లేమని ఇంకో ప్రకటన. కానీ అది త్వరలో వెళ్ళిపోతామంటూ మరోసారి గందరగోళ ప్రకటనలు. ఇట్లాగా ఈ ఘర్షణ దేశీయ ప్రాధాన్యతల నుండి తాత్కాలిక మళ్లింపు మాత్రమేనని ఆయన తెలిపారు. దీనిని ఆయన చిన్న విహారయాత్ర అని పేర్కొంటూ 2 వారాలు ఉంటుందని, ఎక్కువ కాలం ఉండదని వెల్లడించారు. తద్వారా యుద్ధంపై ఆయన ఎంత గందరగోళంలో ఉన్నారో అన్నటువంటిది మరోసారి బయటపడింది. ఇట్లాంటి గందరగోళ పరిస్థితిని ఆయన సృష్టించుకుంటున్నారు. ఎన్నో యుద్ధాలను ఆపాను, ఎన్నో సంక్షోభాలను ఆపాను అన్నటువంటి ఆయన ఇప్పుడు మరలా ఈ విధంగా ఉన్నటువంటిది. మీరైతే ఏమంటారు?